జగన్మోహన్ రెడ్డి ఏదైనా ట్వీట్ చేశారంటే అదేంటో తెలియదు కానీ ఎకనామిక్స్ క్లాస్ లో కూర్చున్నట్టే. ఆ నెంబర్లు, ఆ కంపారిజన్స్, గ్రాఫ్లు, పై చార్ట్లు ఇది ఒక పెద్ద టెక్నికల్ సబ్జెక్ట్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. కానీ ఒకసారి ఆ టెక్నికాలిటీని దాటి ప్రాక్టికల్ గా అర్థం చేసుకోగలిగితే గనక ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో చెబుతున్న నెంబర్లకి, చూపిస్తున్న అంకెలకి, వాస్తవానికి అసలు లింకులు ఏమైనా ఉన్నాయా, పొంతన ఏమైనా ఉందా అనేది అర్థమైపోతుంది. రీసెంట్ గా కాగ్ రిపోర్ట్ మీద జగన్ ఇలాంటిదే టెక్నికల్లీ సాలిడ్ ప్రూఫ్స్ తో పెట్టిన ఒక పోస్ట్ చూసిన తర్వాత నాకు ఒకటి కాదు 2 థాట్స్ వచ్చినాయి. ఒకటి, ఏపీ పరిస్థితి ఎలా ఉంది అనేదైతే, రెండోది అసలు రాజకీయాల్లో ఇలాంటి మోడల్ కరెక్టేనా? జగన్ ఇలా నెంబర్లని, పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకుని రాజకీయాన్ని నడపొచ్చు అంటారా? సమాధానం ఏంటో చూద్దాం. ముందు అసలు జగన్ ఏం పోస్ట్ పెట్టారో కూడా ఒక లుక్ వేద్దాం. ఏపీలో భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చేసేయని, పన్ను వసూళ్ల రాబడి కూడా రికార్డులు బద్దలు కొట్టేస్తోంది అని ప్రభుత్వం క్లెయిమ్ చేసుకోవడం, మీడియాలో రాయడం చూస్తూ ఉంటాం కదా. కానీ అంకెలు చూస్తే మాత్రం పూర్తి క్వైట్ ఆపోజిట్ సీన్ ఉంది. అసలు సినారియోనే వేరు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇదేమి ఉజ్జాయింపు కోసమో లేదంటే గనక గత పరిపాలనని పోల్చి చెప్పడానికో మాత్రమే కాదు, వాస్తవాలను తెలుసుకోవడానికి ఈ పాయింట్ అర్థం చేసుకొని తీరాలి. పైగా ఈ మాట చెప్పింది వైసీపీనో జగన్మోహన్ రెడ్డో కాదు, కాగ్ రిపోర్ట్. ఆ కాగ్ రిపోర్ట్ మీద జగన్ ఏం పోస్ట్ పెట్టారో ఒకసారి చూద్దాం. ఇదిగో మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇదిగ ఇంత డీటెయిల్డ్గా ఇన్ని నెంబర్లు ఉంటాయి కాబట్టే నేను ఎకనామిక్స్ క్లాస్లో కూర్చున్నట్టు ఉంటుంది జగన్ పోస్ట్ చదివితే అంటుంది. ఇంతకీ జగన్ ఏం పెట్టారు ఒకసారి చూడండి. ఏ mere glance at the performance of TDP alliance government on fiscal front exposes their failures. During the first half of the financial year 2025 and 26, the year-on-year growth of state government's own tax revenues was only 7.03%. అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2025-26లోట ఏపీ ట్యాక్స్ రెవెన్యూ కేవలం 7.03% మాత్రమే పెరిగిందట. మెనీ వుడ్ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ రికవరీ ఇన్ 2025-26. However, the figures released by CAG suggest otherwise. Goods and service tax and sales tax reflect consumption, and the aggregate of the GST revenues and sales tax revenues were only higher by mere 2.85% during first 6 months of this financial year when compared with the కరస్పాండింగ్ పీరియడ్ లాస్ట్ ఇయర్. అంటే ఇందులో ఏం చెప్తున్నారు, ట్యాక్స్ రెవెన్యూ వచ్చి 7% మాత్రమే పెరిగింది. అలాగే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, జిఎస్టీ అండ్ అదర్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ లాంటివన్నీ 2.85% మాత్రమే పెరిగినాయట. ఏది గత సంవత్సరంతో పోలిస్తే. కానీ ప్రొజెక్షన్స్ మాత్రం భారీగా చెప్పారు. కానీ ఇంత నెంబర్ మాత్రమే ఇక్కడ కనబడుతోంది అనేది ఒక పాయింట్ అయితే, ఇక రెండోది, ద కాగ్ రిపోర్ట్ ఆఫ్ రెవెన్యూస్ ఓవర్ ద ఫస్ట్ 6 months ఆఫ్ ద 2-year పీరియడ్ 2023-24 to 2025-26, the situation is even more distressing with the state's own tax revenues growing at only 2.75%. గత ఏడాదితో కాదు, గత 2 ఏళ్ల నాటి పరిస్థితితో పోలిస్తే గనక ట్యాక్స్ రెవెన్యూస్, రాష్ట్ర ఆదాయం అనేది పెరుగుదల కేవలం 2.75% మాత్రమే ఉంది అనే విషయాన్ని కాగ్ రిపోర్ట్ చెప్పింది అని జగన్ ఇక్కడ కోట్ చేస్తూ ఉన్నారు. మామూలుగా ఏ రెవెన్యూస్ అయినా సరే రాష్ట్ర ఆదాయంలో స్వాభావికంగా రెగ్యులర్ ప్రాసెస్ ప్రకారమే 8 to 9% పెరగాల్సి ఉంటుంది హెల్దీ గ్రోత్ ఉన్నప్పుడు అని ఎకానమిస్టులు చెప్తూ ఉంటారు కదా. అలాంటిది ఇప్పుడు ఏపీలో మాత్రం 2.75% మాత్రమే ఉంది అని జగన్ ఇక్కడ కోట్ చేస్తూ ఉన్నారు. దీంతో పాటు ద టీడీపీ అలయన్స్ గవర్నమెంట్ క్లెయిమ్స్ ఆఫ్ ఏ జిఎస్డిపి గ్రోత్ ఆఫ్ 12.02% ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 అండ్ టార్గెట్స్ ఏ జిఎస్డిపి గ్రోత్ ఆఫ్ 17.1% ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26. దిస్ లెవెల్ ఆఫ్ economic growth means huge consumption and investment translating to GSDP. CAG report of 14.53% over the 2-year period. This should result in a corresponding tax revenues CAG report of around 12 to 15% over the 2-year period. However, the reality is that the tax revenue grew at CAG report of only 2.75% over last 2 years, clearly revealing that the claims are far from reality. Further, performance on capital expenditure front is far more distressing, with the outlay shrinking at CAG report of 16% over the last 2-year period. అంటే టీడీపీ కూటమి ప్రభుత్వం
17%కు పైగా వృద్ధి సాధించేస్తాము అని ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు కానీ ఆ స్థాయిలో ఎక్కడ అభివృద్ధి కానీ ట్యాక్స్ వసూళ్లు కానీ అభివృద్ధి పనులు జరగట్లేదు, దానికి తగ్గట్టుగానే ట్యాక్స్ వసూళ్లు కూడా లేవు అనే విషయాన్ని చూపిస్తూ దానివల్లే రెవెన్యూస్ లో గ్రోత్ రేటు ఓన్లీ 2.75% ఉంది అని జగన్ చెప్తున్నారు. అంటే ఇందులో క్లియర్ కట్ గా చెప్తున్న మాట ఏంటి, ఒకవేళ కూటమి చెప్తున్నట్టు 17% వృద్ధి గనక సాధ్యమయ్యే పరిస్థితి ఉంటే గనక ఆ ఇంపాక్ట్ రెవెన్యూస్ లో కూడా ట్యాక్స్ వసూళ్లలో కూడా ట్రాన్స్లేట్ అవ్వాలి కదా. మరి మీరేమో 17% వృద్ధి అంటున్నారు, తీరా చూస్తే ట్యాక్సెస్ లోనేమో 2.7% మాత్రమే వృద్ధి కనబడుతోంది కదా. అంటే మీరు చెప్తున్న నెంబర్లకి వాస్తవాలకి మధ్య ఎంత గ్యాప్ ఉందో ఇక్కడ అర్థమైపోతుంది. ఏకంగా 15% వ్యత్యాసం ఉంటే మీ ప్రచారాలు మాత్రం వేరే రకంగా ఉన్నాయా అని కూటమి ప్రభుత్వాన్ని జగన్ క్వశ్చన్ చేయడం కనపడతా ఉంది ఇక్కడ. పైగా ఓవర్ ద లాస్ట్ 5 years 2019 to 24, the Andhra Pradesh state own tax revenues have grown at 9.87% from 58,031 crores to 92,922 crores. During the same period, the Andhra Pradesh state's GSDP grew at 10.23%. Therefore, the growth in GSDP and the growth in tax revenues is comparable. అంటే 2019-24 మధ్య కాలాన్ని ఒకసారి పోల్చి చూడండి. ట్యాక్స్ల్లో గ్రోత్ రేట్ వచ్చేసి 9.8% ఉంటే జిఎస్డిపిలో గ్రోత్ రేట్ 10.2% ఉంది. అంటే ట్యాక్స్ రెవెన్యూస్ కి జిఎస్డిపి గ్రోత్ కి మధ్య పొంతన అక్కడ కనపడుతోంది. అంటే డెవలప్మెంట్ అనేది రాష్ట్ర ఆదాయంగా ట్రాన్స్లేట్ అయిన పరిస్థితి వైసీపీ టెన్యూర్ లోనే ఉంది అనే విషయాన్ని కంపారిటివ్ గా జగన్ చెప్పడానికి ట్రై చేశారు. అలాగే ఇక్కడ రాష్ట్ర ఆదాయం కూడా 58,000 కోట్ల నుంచి 92,000 కోట్లకి ఎలా పెరిగింది అనే విషయాన్ని జగన్ విత్ టేబుల్స్ అండ్ డేటా ప్రొజెక్ట్ చేయడం కనబడతా ఉంది. అంటే కూటమి ప్రభుత్వం చెబుతున్న నంబర్లకి చేసుకుంటున్న ప్రొజెక్షన్స్ కి రాష్ట్ర ఆదాయానికి మధ్య పొంతన లేకుండా ఉంది అనే విషయాన్ని విత్ నెంబర్ జగన్ చెప్పడానికి ట్రై చేశారు అని అనిపిస్తా ఉంది. ఇది సబ్జెక్ట్ కి సంబంధించిన మ్యాటర్. మరి ఇలాంటి మోడల్ రాజకీయానికి ఎంతవరకు సూటబుల్ అవుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో? ఎవరన్నా క్వశ్చన్ చేశారనుకోండి, సైకో అనేసి బండబూతులు తిట్టేసి తల్లి చెల్లి అని చెప్పేసి రిలవెన్స్ లేని టాపిక్స్ మధ్యలోకి తీసుకొచ్చేసి బుల్డోజ్ చేసేసి అప్పుడు ఏం జరిగింది అంటూ మనం పుట్టించిన పాత బేతాళ కథలనే జనం మీదకి మరోసారి వదిలే ప్రయత్నాలు ఒక పక్కన చేస్తూ ఉంటే ప్రత్యర్థులు, జగన్ మాత్రం ఇలాగా కాగ్ రిపోర్ట్ అని, గత పర్ఫార్మెన్స్ అని, ఇప్పుడు నెంబర్లు వాస్తవాలు ఇలా ఉన్నాయి అని ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేయడం అనేది ఎంతవరకు జనానికి అర్థమవుతుంది? వాళ్ళేమో సబ్జెక్ట్ మాట్లాడట్లా, అడిగిన దానికి సమాధానం చెప్పడానికి సబ్జెక్ట్ కానీ లాజిక్ కానీ వాస్తవాలు కానీ లేనట్టున్నాయి. అందుకోసమని పర్సనల్ ఎలిగేషన్ చేస్తున్నారు, బూతులు తిట్టే పరిస్థితి. మీడియా కూడా సోషల్ మీడియాని మించి బుల్డోజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్న టైంలో మరి జగన్ ఇలా సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా పెట్టే పోస్టులు కానీ, చేసే ఆర్గ్యుమెంట్ కానీ, చెప్పే నెంబర్లు కానీ ఏపీలో ప్రజలకు ఎంతవరకు అర్థమవుతాయి? అందరికీ కాకపోయినా ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ ఆలోచన పరులు ఎంతవరకు ఆలోచిస్తారంటారు? ఇలాంటి ఆర్గ్యుమెంట్ జనానికి రీచ్ అయ్యేందుకు స్కోప్ ఉందా? ఇది రాష్ట్ర ఎకానమీకి, పన్నుల వసూళ్లకి, అభివృద్ధికి మాత్రమే సంబంధించింది కాదండి, రాజకీయ మోడల్కి సంబంధించిన విషయం కూడా. ఒక పక్కన బూతులు తిట్టేందుకు కొత్త కొత్త పదబంధాలు క్రియేట్ చేస్తూ ఉంటే, ఇంకో పక్కన కాగ్ రిపోర్ట్లు, గత డేటాలు కంపేర్ చేసి చెప్తూ వాస్తవాలు ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఎటువైపు వాదన నిలబడుతుంది, జనం ఎటువైపు మొగ్గుతారు అంటే మీరైతే ఏం చెప్తారు? ఎనీ ఆన్సర్స్?